హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఏమో ఎంటర్ప్రైజ్ జాబ్ పోర్టల్, రైట్? సో టీఎస్ ఎంసెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మనం పెట్టడం జరిగింది కదా. సో దాని లింక్ కూడా మనం ఇక్కడ పొందుపరుస్తాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొడతారని ఆశిస్తూ మొదలు పెడుతున్నాం, రైట్? సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ 3rd March 2023, అంటే ఈ నెల 3 తారీఖు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది టీఎస్ ఎంసెట్ 2023కి సంబంధించి. సో మనకైతే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, విత్ ఫైన్, వితౌట్ ఫైన్, ఫీ ఎంత, మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. రైట్? సో మనకైతే స్ట్రీమ్స్ ఇంజనీరింగ్, ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్స్ వాళ్ళు ఉంటారు కదా. సో ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ బోత్ కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కదా మనకి. సో ఏ విధంగా ఉంది, ఫీ ఏ విధంగా ఉంది చూద్దాము. ఒకవేళ మనకి ఏదైనా ఒకటి ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కానీ ఏదైనా ఒక దానికి ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 500 రూపీస్ ఉంటుంది. ఒకవేళ అదర్స్ బీసీ క్యాస్ట్ అంటే అదేవిధంగా రెడ్డిస్, ఓసీ క్యాస్ట్ ఈ విధంగా ఉన్న జనరల్ వాళ్ళకైతే సో 900 రూపీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, మెడిసిన్ బోత్ స్ట్రీమ్ అయిన వాళ్ళైతే సో ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 1000 రూపీస్ అండ్ అదర్స్ అయితే 1800 రూపీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్నాయి కదా ఒకసారి, రైట్? సో ఇంపార్టెంట్ డేట్స్. సో మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ April 10, 2023, 10th April 2023, అంటే నెక్స్ట్ మంత్ సో 10 వరకు అయితే ఉండడం జరిగింది. అప్రాక్సిమేట్లీ సో 1 month 30 days అయితే మనకు ఉండడం జరిగింది. సో వీలైనంత తొందరగా అయితే చేసుకోండి, ఎందుకంటే లేట్ ఫీజు అవుతుంది కాబట్టి. ఒకవేళ లేట్ ఫీజుతో కట్టాల్సి ఉంటుందంటే చాలా అమౌంట్ అయితే అవుతుంది. అది ఎంత ఉందో కూడా చూద్దాం మనం ఒకసారి. సో కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్. ఒకవేళ మీరు అప్లికేషన్ ఆల్రెడీ చేసుకున్నప్పుడు కూడా కొన్ని తప్పులు ఉంటాయి కదా. సో తప్పులు ఉన్నప్పుడు సో ఎడిట్ చేసుకోవడానికి అయితే మనకు ఆప్షన్ ఉంటుంది. ఏప్రిల్ 12 వెడ్నెస్డే నుంచి ఫ్రైడే ఏప్రిల్ 14 వరకు అయితే ఉండడం జరిగింది. సో మ్యాక్సిమం తప్పులు చేయకుండా అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఆల్రెడీ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా ఒకసారి పెట్టినాం కాబట్టి సో దాన్ని కూడా మీరు ఒక వీలైతే ఫాలో కావచ్చు. అండ్ అదేవిధంగా విత్ ఫైన్ 250 రూపీస్తోన సో 15 ఏప్రిల్ 2023 తర్వాత మనమైతే చేసుకోవచ్చు 19 వరకు. అండ్ అదేవిధంగా విత్ 500 రూపీస్తోన సో 20 నుంచి 24 వరకు అయితే మనం చేసుకోవచ్చు. అండ్ 2500 నుంచి ఈ విధంగా అయితే అప్లికేషన్ లాస్ట్ సో 5000 పెట్టి కూడా మనము సో ఫస్ట్ సెకండ్ వరకు అయితే చేసుకోవడం, 2nd May 2023 వరకు అయితే చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం వితౌట్ లేట్ ఫీ కట్టండి. సో 5000 వేస్ట్ కదా, రైట్? సో 500తో పోయేదానికి 5000 వరకు పెట్టుకోవాల్సిన అవసరం అయితే తీసుకోకుంటే బెటర్ అని నా ఆలోచన. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి April 30 రోజు అయితే మనకైతే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అప్పటి నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే వీలు ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి రావడం జరిగింది. సో 7th May 2023 ఏంటంటే మార్నింగ్ టైంలో ఉంటుంది. అండ్ 8th, 9th ఈ విధంగా కూడా ఉంది. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఉండడం జరిగింది ఇంజనీరింగ్ వాళ్ళకి, హూ ఆర్ ఎంపీసీ క్యాండిడేట్, ఎంపీసీ స్ట్రీమ్స్. అండ్ ఆఫ్టర్నూన్ 3 PM to 6 PM అయితే అగ్రికల్చర్, మెడికల్ అయితే ఉండడం జరిగింది మెడిసిన్ వాళ్ళకి. సో 10th May 2023 అండ్ 11th May 2023 అయితే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనకైతే ఉండడం జరిగింది. సో యూజర్ గైడ్ లైన్స్ కూడా మనకు ఉన్నాయి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫస్ట్ పే రిజిస్ట్రేషన్ ఫీ చేయాలి, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అప్పటికి కూడా ఒకవేళ మీరు పేమెంట్ చేసిన కానీ అది ఎగిరిపోయింది అనుకుంటారంటే ఈ విధంగా అయితే నో యువర్ పేమెంట్ అయితే తీసుకోవచ్చు. ఆల్రెడీ డీటెయిల్గా ఇంకో వీడియో చేసినాం కాబట్టి అది చూస్తే బెటరు. సో మనకి యూజర్ కోర్సెస్ కూడా ఉండడం జరిగింది కదా. సో ఎంపీసీ వాళ్ళు ఏం తీసుకోవాలి, బైపీసీ వాళ్ళు ఏం తీసుకోవాలని. సో బీఈ, బీటెక్ వాళ్ళు అయితే ఎంపీసీకి సంబంధించిన వాళ్ళు ఉంటుంది. ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఈ విధంగా బ్యాచిలర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈ విధంగా ఉండడం జరిగింది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి. అండ్ బైపీసీ వాళ్ళకి బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ ఈ విధంగా ఉండడం జరిగింది. సో బైపీసీ స్ట్రీమ్ వాళ్ళైతే ఇవైతే చేసుకోవడానికి ఉంటుంది, రైట్? డి ఫార్మసీ, బి ఫార్మసీ విధంగా. అండ్ మనం ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా చూడొచ్చు ఒకసారి.
అండ్ అదే మనం ఏమైతే చెప్పుకున్నామో అవే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఇంటర్మీడియేట్ అట్‌లీస్ట్ 40-45 అంటే 45% లేదా 40 పైనే ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటేనంటే నాట్ ఎలిజిబుల్‌గా పరిగణిస్తారు. రైట్. సో, ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఫీజు వితౌట్ లేట్ ఫీ ఇవే ఇవ్వడం కూడా జరిగింది దీని లోపలనే. రైట్ ఫ్రెండ్స్, మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ వచ్చినా మనమైతే క్లారిఫై చేస్తాం. ఎందుకంటే మనది ఇంటర్నెట్ కాబట్టి మాక్సిమం ఎక్కడైతే మీరొచ్చి ఆగుతారో అనేది మనకు తెలిసి ఉంటది. ఎందుకంటే అక్కడ కొన్ని కొన్ని సార్లు సైట్ ఇష్యూ వలనో లేదా ఇతరత్ర డౌట్స్ వలన ఆగుతారు కాబట్టి సో మనకైతే ఒక పూర్తి అవగాహన ఉంటది. మీరెప్పుడు కామెంట్ చేసినా కూడా సో ఆహ్, రెస్పాన్స్ అయితే క్విక్ రెస్పాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.